హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూ ఇస్తారుగా, మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశాడు, అందుకే చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తూనే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్ లింక్, ప్రెషర్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ఇంటర్ఫేస్, ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న బిట్ మార్క్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది బిట్ మార్క్లో. టెక్స్ట్లో క్లిక్ చేసి ఫాంట్ డౌన్లోడ్ వేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫాంట్ యాడ్ చేసుకోండి. అమెరికన్ క్యాప్చర్ అని ఉంటుంది. మీకు కలర్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ కొట్టేసుకోండి. ఇలా మీకు నచ్చిన కలర్ కొట్టేసుకోండి. ఫాంట్ దాని లేయర్స్ టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 1.9 దగ్గర ప్లస్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ కొట్టేసుకోండి. ఇలా కొట్టేసుకొని రైట్ సైడ్ రిమూవ్ చేయండి. మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 2.27 దగ్గర మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా రైట్ సైడ్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ 4.22 దగ్గర మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మూడలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా మళ్ళీ రైట్ సైడ్ రిమూవ్ చేయండి. వీటి మా రైట్ సైడ్ది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ 7.2 దగ్గర ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని రైట్ సైడ్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా. సో మళ్ళీ బీట్ మా రైట్ సైడ్ రిమూవ్ చేయండి. మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఈ రైట్ సైడ్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా ఈ రైట్ సైడ్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళేసి మళ్ళీ యాడ్ చేసుకోండి ఫొటోస్ అన్నీ. ప్లస్ అని క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళేసి ఇలా ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ వేసుకొని ఫోటోని యాడ్ చేసుకొని ఈ రైట్ సైడ్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైడ్ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫింగర్స్తోని. రైట్ సైడ్ రిమూవ్ చేయండి. మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మూడలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మూడలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఈ రైట్ సైడ్ రిమూవ్ చేయండి. బిట్ మా రైట్ సైడ్. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైడ్ క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని మీరు అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫింగర్స్తోనే. రైట్ సైడ్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైడ్ క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫింగర్స్తోనే. రైట్ సైడ్ రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ ఒక టెంప్లెట్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ వేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లస్ సైడ్ క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇలా డౌన్లోడ్స్లోకి వెళ్తే చూపిస్తాను. కనిపిస్తే డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్చర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఒకటి వేసుకొని ఇక్కడ మళ్ళీ టెక్స్చర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఒకటి వేసేయండి. అన్ని టెక్స్చర్స్ ఇలా వేసేసుకోండి. టెక్స్చర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఒకటి వేసేయండి. అన్ని లేయర్స్ అలానే వేసేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ తీసుకొని బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఒక ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఒకటి వేసేయండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ అన్ని ఫొటోస్ ఇలానే వేసేసుకోండి. ఇక్కడ 2-3 ఫొటోస్ ఉంటాయి కదా, ఈ ఫొటోస్ వేసేసుకొని ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఒకటి వేసేయండి.
ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి థర్డ్ క్లిక్ చేసి కాపీ అయిపోయి వేసుకోండి. బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ ఓపెన్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ 7.2 దగ్గర ఉన్న ఫోటోలను క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి థర్డ్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి థర్డ్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసి సో మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి థర్డ్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. సేమ్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ లాస్ట్ ఫోటోలో క్లిక్ చేసి థర్డ్ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి. బిట్ మార్క్ ఓపెన్ చేయండి. మళ్ళీ పేస్ట్ చేయండి. ఇక్కడ సార్ నేను ఆల్రెడీ చేశాను. బిట్ మార్క్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి లాస్ట్ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి. మరి బిట్ మార్క్ ఓపెన్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఇలా లాస్ట్ థర్డ్ ఫోటోలో ఎఫెక్ట్లోకి వెళ్ళేసి క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసుకోండి. ఇలా అన్ని టెక్స్ట్ లేయర్స్కి 1 by 1 యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఇలా వీడియో వస్తుంది. ఇలా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ మార్క్ ఉంటుంది. మీకు నచ్చిన కార్డులో ఎక్స్పోర్ట్ చేసుకోండి.